స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి కొండకు పోయే భక్తులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నేనైతే తొలిసారి అయ్యప్ప స్వామి మాలేస్తానని నేను కొండకు బయలుదేరంగానే ఇరుముడు కట్టుకొని ఎత్తిన పెట్టుకున్న రాత్రే నాకు స్వప్నంలో ఒక బాలుడి రూపంలో స్వామిని దర్శనమిచ్చాడు. భక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా భక్తితో పోవాలి. పంబలేకపోయిన తర్వాత నేను అడుగు పెట్టగానే నాకు అయ్యప్ప స్వామి దర్శనమిచ్చాడు పులి మీద. అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఒక 20-30 మీటర్ల దూరం పోగానే పంబ అనేది వస్తుంది. ఆ పంబలోకి అడుగు పెట్టగానే నాకు కిందంతా కాళ్ళ కింద వైబ్రేషన్ మాదిరి వచ్చేసింది. నాకేదో ఒక విధంగా వైబ్రేషన్ వస్తుంది, ఏంది ఎంత భూమి అంతా కంపించినట్టుంది. నా ఫ్రెండ్స్కి చెప్పాను. వాళ్ళు ఎవరు నమ్మటం, నవ్వుతారు. నేను చెప్పే కొద్ది నవ్వుకుంటున్నారు. ఏం తెక్క ఎట్టా నీకు అని అంటున్నారు. సరే అనుకోని అని చెప్పేసి నాకు ఎట్టైనా వీడియో తీయండి అని చెప్పి నేను పంబలేకపోయాను. వాళ్ళు తీసుంటే సరిపోయింది. వాళ్ళు ఫోటో తీసినాడు తెలియక. నేను మునిగి లేవగానే బెత్తర సూపులతో నేను బయటకు లేచాను. అంతే, స్నానం చేసిన తర్వాతనే ఇడుముళ్ళు వేరువేరుగా మార్చుకున్న తర్వాత నేను 10 అడుగుల మెట్లు ఎక్కగానే చూడండి అక్కడనే అంటే అయ్యప్ప స్వామి దర్శనం అతనికి దొరికింది. పందలరాజుకి ఎక్కిన కొద్ది మెట్ల మార్గం బయలుదేరాము. చూడండి అక్కడ కింద 2 దారులు ఉన్నాయి. ఒకటి మెటల్ దారి, ఒకటి సిమెంట్ రోడ్డు మీద ఎక్కువ వస్తున్నారు. మెట్ల మీద ఎక్కలాక చూడండి. అడవి చూపిద్దాం ప్రజలకు చూస్తారని చెప్పి ఉడతా జంతువులు, అడవి మాత్రం పెద్ద ప్రమాదకరమైన అడవి. చాలా జాగ్రత్తగా పోవాలి. మనం ఎక్కడ పక్కన చూడకూడదు. కానీ చుట్టూ ఫెన్సింగ్ అనేది ఉంటుంది కొన్ని చోట్ల. మనం పోయే బాధ్యతతో మనం పోవాలి. అడవి ఇదే అసలైన స్వామి పీఠము. నేను వీడియో తీయలేదు తిడతారని. చూడండి అక్కడికి పోయిన పాట నాకు ఎక్కువగా వైబ్రేషన్ అనేది వచ్చేసింది. నాకు ఇంకాను తట్టుకోలేనంత వైబ్రేషన్ వచ్చేసింది. భూమి మీద పులుగు కంపించిపోతుంది, భూకంపం మాదిరాను అని చెప్పాను. వాళ్ళు మూసుకోరా 10 నిమిషాలు పోతుంటారు. ఇదంతా పంబ ప్రదేశం. ఘాట్పాట్ నుంచి చెంగళూరు నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల పైన పోవాలి. అడవిలో పంబ మీద దాదాపు 30 కిలోమీటర్లు పయనించిన తర్వాత పైన నుంచి పంబలేకి సెంటర్ అంటే అడవి మధ్యలోకి పంబలేకి సుమారు 3 కిలోమీటర్ల కిందికి దిగాలి. లోయలోకి దిగిన తర్వాత మళ్ళీ మనం అయ్యప్ప స్వామి కొండ అనేది ప్రత్యేకంగా ఎక్కాలి. అది చాలామంది తెలియక నేల సదరం నుంచే పోవాలని అంటూ ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ అందరూ ప్రతి ఒక్కరు అందరినీ బాగా చూసుకుంటారు. అందరికీ దావు చూపించడం మన భాష రాదు కాబట్టి మన దగ్గర నుండి అందరిని చూసుకుంటారు. అక్కడనే ఫెసిలిటీస్ అన్నీ బాగా చూస్తారు. మనకు నీళ్లు కానీ వాటర్ కానీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పోలీసు శాఖ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అందరూ మీకు అన్ని అనుకూలంగా సౌకర్యంగా మీకు అన్ని వసతులు కల్పిస్తూ ఉంటారు. మనకు భాష తెలియదు కాబట్టి మనం చేయబట్టి మనకు రూట్ అనేది చూపిస్తూ ఉంటారు. దీంట్లో మాత్రం మెచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.